పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి, ఒక పోలవరం. అటువంటి పోలవరం ప్రాజెక్టు మీద ఈ సంవత్సరం నరకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు ఆయన సమీక్ష జరపడం కానీ, 3 సార్లు ప్రత్యక్షంగా పోలవరం ప్రాజెక్టుని సందర్శించి రేపు 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి లక్ష్యాన్ని అందుకునేటువంటి దిశలో ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనులు పురోభివృద్ధి సాధిస్తున్నటువంటి విషయం. ఆ పోలవరం ప్రాజెక్టుకి భూములు, ఇళ్ళు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 16-17 నెలల కాలంలోనే మొన్న సంక్రాంతికి 900 కోట్ల రూపాయలు, మొన్న దీపావళికి 1000 కోట్ల రూపాయలు, ఒక్క సంవత్సరం కాలంలోనే 1900 కోట్ల రూపాయలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆ నిర్వాసితులకు కూడా ఈ యొక్క సాయం అందించినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం.